డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలో ఉపకార వేతనాల ద్వారా చదువుతున్న 100 మంది విద్యార్థులు శుక్రవారం శాసనసభను సందర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు ఎలా చర్చిస్తున్నారో విద్యార్థులకు విజ్ఞాన యాత్రలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, డీజీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల నాగసత్యలత, దామచర్ల అనీషాలక్ష్మి మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. క్లాస్ కొట్టండమ్మా, రే తిన్నారా, కొట్టరా. అందరట చెక్కిలేంగే చల్లా చూసినామే చాలా కోట్లేదు కదా నీకు రాగేసలేదు చాలా. వెరీ గుడ్. సరే మీకు తెలియదు, నేను చెప్తానండి అన్న. ఓకేనా? తెలియకుండా నో ఇష్యూ. సెకండ్ వన్ ఇస్ అసెంబ్లీలో ఎవరు ఉంటారు? మన ఎమ్మెల్యే సార్లు ఉంటారు. ఎవరుంటారు? కౌన్సిల్ ఎవరు? సీఎం గారు ఉంటారు. మినిస్టర్ సార్లు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. మన చీఫ్ సెక్రటరీ గారు, ఆఫీసర్ చెప్పండి. నేను ఒక ప్రతిపాదన పెడతాను. వీళ్ళందరూ ఏం చేస్తారు? స్కూల్ పిల్లలు యూనిఫామ్ కూడా మంచిదే, మేము దీనికి ఆమోదిస్తున్నామని చెప్పని ఆమోదం తెలియపరుస్తారు. దీన్ని ఏం చేస్తారంటే స్పీకర్ సార్ ఏం చేస్తారు? మినిస్టర్ గారు ఎవరమ్మా?
శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఎవరమ్మా? లోకేష్ కాదు నాన్న, శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తారు. చివరికి అప్పుడు ఈ స్కూల్ డ్రెస్ చేసి ఊరికి ఉదాహరణ చెప్పాను. గవర్నమెంట్ తరఫున ఏ పథకాలు జరిగినా ఇవన్నీ జరుగుతాయి. ఫస్ట్ మనం అందరూ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? మీ టీచర్స్ చెప్పండి, మీ హెడ్ మాస్టర్ గారికి చెప్పండి. వీళ్ళందరికంటే ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు నాన్న, 5గురు ఉంటారు పెద్దవాళ్ళు. ఈ 5గురికి లాస్ట్ గా మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ వన్ ఈ సీఎం సార్, నేను అడుగుతాను తర్వాత. ఫస్ట్ వన్ ఈ సీఎం. I'm studying 6th standard in Apex High School. నాకు డీజే ట్రస్ట్ తరపున మమ్మల్ని అసెంబ్లీకి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎమ్మెల్సీ అంటే ఏంటి, సెక్రటరీ అంటే ఏంటి, అసలు అసెంబ్లీ అంటే ఏంటి, వాటి గురించి వివరంగా అయితే మాకు తెలియజేశారు. మేము అసెంబ్లీ లోపలికి వెళ్ళాము. అక్కడ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, స్పీకర్ గారు ఎలా మాట్లాడారో, ఎలా వివరంగా మాట్లాడారో మేము అవన్నీ తెలుసుకున్నాము. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్స్ కూడా టీవీలో చూడటమే తప్పితే
మా ఫాదర్స్ కూడా టీవీలోనే చూశారు. నా జనరేషన్కి నేను నా ఇంత చిన్న వయసులోనే అసెంబ్లీకి వెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు ఒంగోలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. డీజేఆర్ ట్రస్ట్ మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తెచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్. I'm Kaushika. I'm studying 6th standard in Apex High School. డీజే ట్రస్ట్ ద్వారా మేము అసెంబ్లీకి రావడం జరిగింది. అక్కడ పోలీసులు ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎమ్మెల్సీ అంటే ఏంటి అని వివరంగా వివరించారు. అసలు అసెంబ్లీ అంటే ఏంటి, సెక్రటరీ అంటే ఏంటి అని వివరంగా వివరించారు. అసెంబ్లీ లోపలికి వెళ్ళాక మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, స్పీకర్ గారిని వాళ్ళు మాట్లాడే మాటలన్నీ విని మేము నేర్చుకున్నాము. కాబట్టి మేము డీజే ట్రస్ట్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మా నాన్న వాళ్ళ నాన్నలు కూడా టీవీలోనే చూశారు, రియల్గా అయితే చూడలేదు. నా జనరేషన్లో నేను చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. కాబట్టి ఒంగోలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. డీజే ట్రస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్. నా పేరు సుసన్న. నేను శ్రీ లాసప్రియ స్కూల్ నుంచి వచ్చాను. మా తాత వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ అసెంబ్లీని టీవీలోనే చూశారు. కానీ నేను మాత్రం రియల్గా వెళ్ళి చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా తాత వాళ్ళందరూ వాళ్ళ జనరేషన్లోనే చూశారు. నేను మాత్రం రియల్గా చూడటం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. మమ్మల్ని అక్కడి వరకు జాగ్రత్తగా తీసుకెళ్ళిన డీజే ట్రస్ట్ వాళ్ళకి నా ధన్యవాదాలు. నా పేరు ఏ గుప్తా శ్రీ సాయి. నేను 6th క్లాస్ కేంద్ర విద్యాలయంలో చదువుతున్నాను. ఈరోజు డీజే ట్రస్ట్ వాళ్ళు ఈరోజు మమ్మల్ని విజయవాడ అసెంబ్లీకి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు ఎమ్మెల్యే గురించి, ఎమ్మెల్సీ అని సెక్రటరీ వారి గురించి చెప్పారు. అక్కడ మేము విజిటర్స్ గ్యాలరీలో అసెంబ్లీకి వెళ్ళాము. అక్కడ మేము అగ్రికల్చర్ మినిస్టర్ గారు కొత్త పాలసీస్ గురించి చెప్తున్నారు. అక్కడ మన ఏపీ సీఎం గారు, ఒంగోలు సీఎం గారు, స్పీకర్ గారు ఉన్నారు. అక్కడ మేము చాలా నేర్చుకున్నాము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ నారా లోకేష్ గారికి మరియు డీజే ట్రస్ట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ డీజే ట్రస్ట్. Hello, I am Divyansha of class 6C studying in Kendriya Vidyalaya, Ongole. I have been written the talent test of DJR Trust. I have get scholarship in it. Today we went to assembly under DJR Trust. So it is an educational trip. We explored about the assembly and we also watched the live assembly. We also enjoyed this trip and it is an educational trip. The police members who are working as a security, they also told about the legislative assembly, the three parts of the assembly like assembly, council and the secretary who will be there in the secretary and etc. And they also told about the 5 important persons: CM, deputy CM, speaker Nara Lokesh garu and deputy speaker. They are the 5 important persons in the assembly. Thanks to DJR Trust and our Honorable CM and Education Minister. Thanks for DJR Trust. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు
ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్హెచ్ఎన్ఓ. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.